ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నమస్తే మానస మేడం, వెల్కమ్ టు అవర్ గ్రూప్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మానస మేడం గారు 2016 లో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ వంశీ సార్ క్లాస్ చూడడం జరిగిందండి. అందులో వంశీ సారు 72 శ్వాసల గురించి, కర్మధ్యానం గురించి చెప్తున్నారు. ఆ వీడియో చూసి మేడం గారు కూడా 72 శ్వాసలు చేయడం జరిగిందట. ఆ మేడంకి డ్రీమ్స్ కనెక్ట్ అయ్యింది. డ్రీమ్ చూసుకొని తర్వాత సార్‌కి కాల్ చేశారు. వంశీ సారు ప్రవీణ మేడంకి కనెక్ట్ చేశారండి. అలా మేడం ఎన్నో కర్మలు చూసుకొని ప్రవీణ మేడం గారి చేత డీకోడ్ చేయించుకొని, ఆవిడ కర్మలు చాలా క్లియర్ చేసుకొని, తను ఎంతో జ్ఞానాన్ని పొందారు. అలా ప్రవీణ మేడం గారితో, వంశీ మాస్టర్ గారితో తన జర్నీ స్టార్ట్ అయ్యింది మాస్టర్స్. తర్వాత మేడం గారు ఎన్నో కౌన్సెలింగ్స్ చేస్తారు, క్లాసులు చెప్తారు. తన జ్ఞానాన్ని అందరికీ పంచుతారు మాస్టర్స్. అలాగే డ్రీమ్స్ డీకోడింగ్ ప్యానెల్‌లో ఆవిడ గూడా మెంబర్ అయ్యారు. తను ఎన్నో సేవలు మన సద్గురు మూవ్‌మెంట్ ద్వారా ఇక్కడ అందిస్తున్నారు. వెల్కమ్ టు అవర్ గ్రూప్ మానస మేడం. థ్యాంక్ యూ ఓకే అండి. మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురుదేవుడైన పితామహ పత్రిజీకి, అలాగే గురువైన వంశీ మాస్టర్కి నా పాదాభివందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఆత్మాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను వీణా మేడంతో చాలా జర్నీ జరిగింది మొదటగా నాకు. ఎందుకంటే అందరు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో వస్తూ ఉంటారు కదా. అలా నేను సార్తో కనెక్ట్ అవ్వడము, తర్వాత అంటే డ్రీమ్స్ ప్రాజెక్ట్ తెలుసుకోవడము దీనిది, తర్వాత మేడం కౌన్సిలింగ్ ద్వారా కేవలం నాకు కౌన్సిలింగ్ అన్నదే కాదు, డ్రీమ్స్ జ్ఞానము క్లాసెస్ చెప్పడానికి, నన్ను నేను మార్చుకోవడానికి మేడం చాలా చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ముందుగా ఫస్ట్ సార్తో కన్నా మేడంతోనే మాట్లాడేదాన్ని. సార్తో చాలా తక్కువ మాట్లాడేదాన్ని. అలా నాకు చాలా బంధం అన్నది ఉంది. వీణా మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, నేను ఈ రోజు మనసుతో సహజీవనం ఎలా చేయాలి అన్న ఒక టాపిక్ ఎంచుకున్నాను. ఎందుకంటే మనసుతోనే అన్నది కూడా మనమందరం కూడా ధ్యానంలోకి రాకముందు మనసుతో ఆలోచిస్తూ బాధపడుతూ ఎందుకు ఇలా జరుగుతుంది అని, తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ధ్యానం చేస్తున్నాము, కర్మ ధ్యానం చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము, చెప్తూ ఉన్నాం. కానీ మనసుతో బాధపడ్డప్పుడు కానీ, లేదా మనసుని బ్యాలెన్స్ చేసుకోవడంలో కానీ ఒక్కొక్కసారి చేసుకుంటున్నాం, ఒక్కొక్కసారి మనం చేసుకోలేకపోతున్నాం. అంటే ఏంటిది అన్నది కూడా తెలియట్లేదు. అసలు ఇంతకు మనసు అంటే ఏంటిది? మనసు ఎప్పుడు ఏర్పడ్డది? మనసుతో మనం సహజీవనం ఎలా చేయాలి? మనసును శాంతంగా ఎలా ఉండాలి? మనసు మనల్ని ఏ రకంగా ఆటాడుకుంటుంది? ఎందుకు మనసును తెచ్చుకున్నాము? మనసుకు, గుణానికి, కర్మకు కారణం ఏంటివి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నేను కొన్ని పాయింట్స్ రూపకంలో కొన్ని చెప్తాను. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, మనసు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. మనకు భూమి మీద అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, మనుషుల యొక్క మనసు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది ఎక్కడి నుంచి అంటే సృష్టిలో నుంచి స్టార్ట్ అయింది. సృష్టికర్త సృష్టించాడు కదా, అప్పుడే మనసు అన్నది సృష్టించడం జరిగింది. అయితే ఈ మనసు అన్నది ఎప్పుడు సృష్టించడం జరిగింది అంటే 190 కోట్ల యుగాల నుండి మనసు అన్నది ఏర్పడింది. అయితే ఈ మనసు చూడండి ఎంత పెద్దది. మనసును మనం కొలుస్తామా? మనసును సముద్రంతో పోలుస్తూ ఉంటాము. ఒక ఉప్పెనలా, వరదలా ఉన్నట్టు అలా ఉంటుంది. అయితే ఈ మనసు మన దగ్గరికి అంటే భూమి మీద సృష్టికర్త ఇవ్వనంత వరకు మళ్ళీ ఏముండేది అంటే, భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు అంటే జ్ఞాతి అన్న దేవతలు ఉండేవాళ్ళంట. అయితే ఈ జ్ఞాతి దేవతలు ఆహ్ ఎలా ఉండేవాళ్ళు అంటే భూమి మీదకి రావడం, వాళ్ళు వచ్చిన పనేందో తెలుసుకోవడం, శరీరంతో, ఆత్మతో ఉంటూ వాళ్ళకి ఏవేవైతే కావాలో, వాళ్ళకు ఏవేవి తెలుసుకోవాలనో అవన్నీ తెలుసుకొని పోయి వాళ్ళు వెళ్ళేవారంట. అప్పుడు జ్ఞాతి అన్న దేవతలు అయ్యారు. అయితే ఎప్పుడైతే మనసు అన్నది 190 కోట్ల యుగాల నుంచి మనకు ఏర్పడిందో, ప్రస్తుతమున్న మన వరకు అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది మన మనసు, ఎన్ని రకాలుగా మనని ఆడుకుంటుంది. ఎలా అంటే
మనసే అన్నిటికీ కారణం అంటారు. ఆనందానికైనా, బాధకైనా, ఏదైనా. మళ్ళా మనసు కూడా అందరికి ఒకేలా ఉంటుందా అంటే కూడా అందరికీ ఒకేలా ఉండదు. ఒకరి మనసు ఒకలా ఉంటుంది. ఇంకొకరి మనసు ఒకలా ఉంటుంది. అంటే ఎలా తీసుకోవాలంటే ఎవరి ప్రత్యేకత ఇది వాళ్ళకి అని. మళ్ళీ మనసుకు గుణాలుంటాయా? అంటే మనసుకు కూడా గుణాలుంటాయి. ఏవి అంటే అసూయ, ద్వేషం, అహంకారం ఇవన్నీ కూడా మన మనసుల్లో ఆల్రెడీ ఉంటాయి. అయితే మనసుని ఎలా తెచ్చుకుంటాడు మనిషి అంటే మనకు తెలుసు కదా! పంచేంద్రియాలతో తయారైందే మానవ శరీరం. ఈ మానవ శరీరంతో శరీరము, మనస్సు, బుద్ధి 3 తెచ్చుకుంటాం మనం. అయితే ఒక మనిషి పుడుతూ చేస్తూ తన కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనసుతో గుణంగా మార్చుకొని తెచ్చుకుంటాడు. అంటే మనసు అన్న గుణాన్ని తీసుకొనొస్తాడు. మళ్ళీ ఆ గుణం మనసుతో యాక్టివ్ చెయ్యాలి. చెయ్యకపోతే మనం ఏవైనా నేర్చుకుంటామా అంటే, ఏ రోజు కూడా నేర్చుకోలేం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకుంటారు. అది కూడా ఏంటిది అంటే కర్మతో లింక్ అయ్యి, ఆ గుణాన్ని మనసుతో తెచ్చుకుంటారు. అయితే అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, ఎందుకు ఇతను ఇలా ఉన్నాడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, నీ నీలా ఇంకొకరుండలేరు. ఇంకొకరిలా వేరే వాళ్ళలా మనం ఉండలేం. అంటే నీ మనసు, నీ గుణం ఎలా ఉంటుందో, ఎదుటివాడి మనసు, ఎదుటివాడి గుణం కూడా వేరుగానే ఉంటుంది. అందుకనే ఎందుకితను ఇలా ఉన్నాడు అనడం కంట, నీలా ఎవరు కూడా ఉండరు అన్నదొకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అని చెప్పని మనకు పత్రి సార్ ఎప్పుడూ చెప్పాడు. ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఎగ్జాంపుల్‌గా మనం తెలుసుకోవాలంటే దుర్యోధనుని, ధర్మరాజుని తీసుకోండి. మళ్ళీ వాళ్ళు కూడా మనసన్న గుణంతో అంటే ప్రతి ఒక్కరు మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అలానే వచ్చారు. వాళ్ళు వాళ్ళ గుణంతో వచ్చారు. మనసన్న ఒక గుణం తయారు చేసుకొని అంటే గుణం తయారు కావాలంటే మనసన్నది ఉండాలి. అది అయిపోయిందా? అది ఫినిష్ చెయ్. గుణాన్ని మనం అది ఫినిష్ ఎలా చెయ్. వ్యక్తపరచాలి? ఎలా చూడాలి అనంటే మనసు ఉంటేనే కదా! మనసు లేకపోతే ఏమైనా మనం చెయ్యగలమా అంటే ఏమి చేయలేం. మన దుర్యోధనుడు ఎందుకోసం ఇలా ప్రవర్తించాడు అనంటే అతని గుణం కారణం. ఆ కర్మ కారణం. అలాగే ధర్మరాజు ఎందుకు భూమి మీదొచ్చాడు అనంటే అతని జన్మ ప్రణాళికలో కారణం. ఈ గుణంతో ఇలా ఉండాలి. అంటే ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా క్షమిస్తూ ఉండాలి. దుర్యోధనుడిది ఏంటిది అనంటే అంతా నాకే కావాలి. అంతా నేనే తీసుకోవాలి. నేనే రాజ్యాన్ని ఉండాలి అన్న అహంకారం. అట్లా ప్రతి ఒక్క మనిషి కూడా ఒక గుణంతో వస్తాడు. ఆ గుణం మనకు వ్యక్తపరచాలన్నా, ఆ గుణాన్ని మనం మార్చుకోవాలి అంటే కారణం ఏంటిదంటే మనస్సు. మళ్ళీ ఈ మనసు మనకు శాంతంగా ఉండాలి. అంటే ఉంటుందా? అంటే ఉండదు. అయితే ఈ మనసు మనం ఇంత ధ్యానం చేస్తూ ఉన్నా, ఇంత తెలుసుకుంటూ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే ఒకసారి భౌతికంలో పడిపోతున్నాం. అంటే ఆధ్యాత్మికంలో ఉంటున్నాము, భౌతికంలో ఉంటున్నాము. మళ్ళీ మనసు అన్నది ఉండాలి అంటే ప్రశాంతంగా అంటే మధ్య రంగంలో ఉండాలి. అప్పుడే మనము దీంట్లో మనం సరిగ్గా ఉండగలుగుతాం. ఆధ్యాత్మికలోను. అంటే రెండిటిలోనూ ఉండాలి. అంటే ఏం చేస్తున్నారు అంటే ఉంటేనేమో ఆత్మ ఆత్మపరంగానే ఉంటున్నారు. లేదా భౌతికంగా గూడా ఉంటున్నారు. ఈ దానికే మనసు అన్నది బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే మనసు అన్నది ఇక్కడ మనకు సృష్టించడం అన్నది జరిగింది. ప్రతి మానవుడికి కూడా మనసునంటారు. మనసు మాయ చేస్తుందని. మాయ చేస్తుంది ఖచ్చితంగా. కానీ ఆ మాయలో ఇరుక్కోకుండా మనల్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలి. అలాగే ఇంకొక మాట అన్నాడు త్యాగరాజు. శాంతియు లేక సౌఖ్యము లేదు అని. అంటే ఎప్పుడైతే మనకు శాంతి ఉంటుందో సౌఖ్యం వస్తుంది. మళ్ళీ శాంతం లేనప్పుడు సౌఖ్యం ఎలా వస్తుంది? రాదు కదా! అలాగే ఇక్కడ మనం ప్రెజెంట్‌గా ఆనందంగా ఉంటేనే మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా భూమి మీదకొచ్చింది ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికే వచ్చాడు. ఈ ఆనందాలను దేనికి పరిమితం చేస్తున్నాడు అని చెప్పారంటే ఇప్పుడు మనం చూస్తున్నాం.
కొన్ని వస్తువులు చూస్తుంటాం, కొన్ని టూర్లు వెళ్తూ ఉంటాము, కొన్ని భోజనం చేస్తుంటాం, టీవీ చూస్తుంటాం. మళ్ళీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని చెప్పనంటే ఆనందం మనసుకు సంబంధించింది. ఈ ఆనందము, ఈ అనుభవము ఇదంతా కూడా మనసు తీసుకొని వెళ్తుంది. అంటే భూమి మీద ఉంటూ, జీవిస్తూ, చేస్తూ అనుభవంగా తీసుకొని పోతుంది. మళ్ళీ అలాంటి మనసుని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా అంటే ఫస్ట్ మనం కొన్ని తెలుసుకుందాము. ఫస్ట్ జీవిత సత్యం అంటే ఏందో తెలుసుకుందాం. మళ్ళీ ఇంతకు జీవిత సత్యం అని అంటే మనసును మనం పర్ఫెక్ట్ గా చేసుకోవడం, పర్ఫెక్ట్ గా ఉండడం. ఏంటిది అదంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇలా నేను జీవించాలి, ఇలా ఉండాలి, సరైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా ఇవన్నీ కూడా మనం జ్ఞానాన్ని తెలుసుకోలేం. అయితే ఎలా అంటే ఇలా మాట్లాడితే సరిగ్గా మన మాట మీద ఎరక ఏర్పడుతుంది. ఎలాంటి పనులు చేయాలి, ధర్మపరమైన పనులు చేయాలి, అలాగే సత్యంలో మనం జీవించాలి. ఇవంతా కూడా మన జీవిత సత్యాలు. జ్ఞానంతోనే జీవితం అని తెలుసుకోవడమే సత్యం. అంటే అసలు జీవిత సత్యం ఎలా మనం తెలుసుకుంటామంటే కేవలము ధ్యానం ద్వారానే మనం జీవిత సత్యాన్ని తెలుసుకుంటాం. మళ్ళీ ఆ జీవిత సత్యాన్ని మనసు శుద్ధి అవుతేనే ఆత్మ శుద్ధి అవుతుంది. అంటే మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి అవుతేనే ఆత్మ శుద్ధి అవుతుంది. మళ్ళీ మన జీవిత సత్యం ఎలా తెలుసుకుంటాము అంటే ఇప్పుడు మనకు అందరికీ ఏదో ఒక సమస్యతో ధ్యానంలోకి వచ్చారు. మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కొంతమందికి ఏమయ్యాయి అంటే ధ్యానంలో కూర్చున్నారు, చిన్న చిన్న సమస్యలన్నీ పోతూ ఉన్నాయి, పెద్ద పెద్దవన్నీ కర్మధ్యానం చేస్తున్నారు, పోతున్నారు, తగ్గట్లేదు. డ్రీమ్స్ ద్వారా మనకు కళలు చూపిస్తున్నారు, గుణాలను చూపిస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అంటే కొన్ని మాత్రము అలానే ఉంటున్నాయి, పోవట్లేదు. ఎందుకు అనంటే మనం కొన్నిటిని ఎంచుకొని వస్తాం. అందుకే సార్ చెప్తాడు ఒక 20% అంటే కొన్ని ఎక్కువగా ఆత్మ తీసుకొని వస్తుంది. ఎన్నో కర్మల్లో ఎన్నో జన్మల కర్మలను తీసుకొని ఎన్ని కర్మలు ఉంటాయో కూడా తెలియదు. అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ ప్రాబ్లమ్స్ పోవు. ఎందుకు అనంటే ఆ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే నువ్వు వచ్చింది ఎందుకు? ఎన్ని జన్మల నుంచి నువ్వు జన్మ తీసుకొని వచ్చావు? ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు చేశావు? నీ మనసు ప్రభావం ఎదుటివాని మీద ఎలా చూపించావు? నువ్వు ఎలా జీవించావు? ఎదుటివాడిని నొప్పించావా? నొప్పించకుండా ఉన్నావా? ఇవన్నీ తెలుసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వస్తుంది. అప్పుడు ఎక్కడ పోతాయి? పోవు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా తెలుసుకుంటుంటాం. అప్పుడు ఏం చేస్తాము అనంటే మన గుణాల వైపు పెడతాం. మన అరిషడ్ వర్గాల వైపు పోతుంటాం. అలా పోతూ ఉన్నప్పుడు ఎన్నో టెస్టులు మనం చూస్తుంటాం. టెస్టులు పెట్టినప్పుడు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు ఆ జన్మల్లో మనం తీసుకొని వచ్చున్నాం ఆ కర్మలని, గుణాన్ని మనం మార్చుకోలేకుండా ఉన్నాం. అందుకని ఫస్ట్ మనం మన జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలి. జీవిత సత్యం తెలుసుకోవాలి. అంటే మనసు శుద్ధి అవ్వాలి. మన మనసు శుద్ధి అవ్వాలి అంటే ఆత్మ శుద్ధి అవ్వాలి. మళ్ళీ ఆత్మ లోపల ఎన్నో ఉన్నాయి, ఎన్నో వాసనలు అన్నవి ఉన్నాయి. మళ్ళీ ఆ వాసనలన్నిటిని తొలగించాల్సింది మళ్ళీ మనమే కదా. అయితే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకుందాం ఏంటిదంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. అంటే ఈ 5లో ఈ వేలు అంటే దూరంగా ఉంటుంది. ఈ 4 మనకు కలిసి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానంలో ఏం చేస్తున్నామంటే 2 కళ్ళు మనం మూసేసుకుంటున్నాం. అంటే ఏమవుతుందంటే మన ఫిజికల్ బాడీని కట్టేస్తున్నాం. తర్వాత మనసు, శరీరము, మనసుని ఏం చేస్తున్నామంటే శ్వాసకు పని పెడుతున్నాం. అంటే ఆలోచనలు కళ్ళు మూసుకుని దాడే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. నెమ్మదిగా ఏమవుతుందంటే మనసు కూడా కంట్రోల్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండిటిని మనం కట్టడి చేస్తున్నాం శ్వాసతో. తర్వాత ఈ 3వది ఏమైందంటే బుద్ధి ఏం చేస్తుంది అనంటే ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడుతూ ఎందుకు అంటే ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి చేసే పని అదే కదా, ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది అటు పోవాలనా ఇటు పోవాలనా అని చెప్పని మన ఆత్మ దగ్గరికి వస్తుంది. అయితే ఈ రెండిటిని మనం కట్టడి చేసినప్పుడు ఏమవుతుంది అనంటే
ఆత్మ ఏం చేస్తుంది? ఇక్కడ శరీరాన్ని మూసేశాం, అంటే కళ్ళు మూసేశాం, వేళ్ళల్లో వేలు పెట్టుకున్నాం, అన్ని చేశాం. తర్వాత ఆత్మ ఏం చేస్తుందంటే ఓకే, ఈ రెండు కట్ అయిపోయాయి కదా, నేను శ్వాస మీద ధ్యాస పెడతాను అంటుంది. అంటే ఏమవుతుందంటే మనసు ఆత్మ రెండు కలుస్తాయి. బుద్ధి ఏం చేస్తుందంటే ఏమీ అర్థం కాక ఆత్మకు సరెండర్ అవుతుంది. అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం దేని గమనిస్తున్నాము? ఎవరు గమనించేది? అంటే చూడండి, ఇప్పుడు భౌతిక శరీరంతో మనము కంప్లీట్ గా ఉన్నాం. అంటే శ్వాస దేని గమనిస్తుంది? అలాగే మనసుని ఏం చేస్తున్నాము అనంటే శ్వాస మీదకి ధ్యాస మలుపుతూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే మన ఆత్మ ఏదైతే ఉందో శ్వాసను గమనిస్తుంది. అంటే మనం ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మనం ఉండేది ఎవరము అనంటే ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉంటాం. అప్పుడు మనం కరెక్ట్ గా మన సంకల్పాన్ని పెట్టుకోగలిగితే, ఎందుకు నేను ఇలా నా జీవిత సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను, ఒకవేళ తెలుసుకున్నా సరే నేను ఎందుకు దీనిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పని ఒక సంకల్పం మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ ధ్యానంలో మనకి వంశీ సార్ చెప్తుంటాడు, మీకు ఏదైనా మార్చుకోవాలన్నా, వీణా మేడం కూడా చాలా సార్లు చెప్పేది, ఏదైనా మార్చుకోవాలి అని చెప్పారంటే ధ్యానం మధ్యలో సంకల్పం పెట్టుకోండి అని. అంటే అంతవరకు ఏమవుతుంది, ఆలోచనల మీద, మనసు మీద, శరీరం మీద ఉన్నది కాస్త కూడా శ్వాస ఆత్మ రెండు ఏకమవుతాయి. ఏకమైతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ సంకల్పం పెట్టుకుంటామో అప్పుడు మనకు ఏదైతే కావాలనో అవన్నీ మనకు థాట్స్ పెట్టుకుంటాం కదా, అవి నెమ్మది నెమ్మదిగా మనకు భౌతికానికి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ భౌతికానికి వచ్చిన తర్వాత కూడా మనం ఎంతో ఎరుకతో గమనిస్తూ ఉండాలి. ఏదో ఒక రూపకంలో. కొంతమందికి ఏమో ధ్యానంలో మాస్టర్స్ చెప్తూ ఉంటారు, లేదా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక వీడియో రూపకంలోనో, ఒక బుక్కులోనో, లేదా ఒక టీవీలో ఒక సన్నివేశంలోనో, ఏదో విషయంలో ఖచ్చితంగా మనకు దొరుకుతూ ఉంటుంది. అంటే మనసునన్నది మనం ఎప్పుడైతే కట్టడి చేస్తామో, శ్వాసతో ఉంటామో, మన ఆత్మకు అనుసంధానం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా మన మనసును మనం కంట్రోల్‌లోకి తీసుకొనవచ్చు. ఎందుకంటే మనసునన్నది, మనసు లేకుండా చేయడం అన్నది సాధ్యం కానే కాదు. అంటే ఫస్టే మనం తెలుసుకున్నాం. మన శరీరము, మనసు, బుద్ధి 3 కలిపిందే వచ్చింది. మనం ఉండాల్సింది మొత్తం కూడా ఈ మనసున్న ప్రపంచంలోనే ఉండాలి. ఈ మనసును ఎట్టి పరంగా కూడా మనము తీసేయలేము. మనసన్నది లేకుండా కూడా ఉండదు. అప్పుడు ఏదైతే మనం సంకల్పం వేసుకుంటామో, అప్పుడు మన జీవిత సత్యం మనకు అర్థమవుతుందో, అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది అనంటే పరమాత్మకు దగ్గరవుతుంది. అప్పుడు పరమాత్మకు దగ్గరైనప్పుడు మన జీవిత సత్యం అన్నది అవగతం అవుతుంది. ఎప్పుడైతే ఆ జీవిత సత్యం అవగతం అవుతూ ఉంటుందో, ఇక్కడ అంతా అర్థమైపోయింది. ఉన్న పాత్రధారులు మొత్తం అర్థమైపోయారు. సమాజం అర్థమైంది, ప్రపంచం అర్థమైంది, మనసు అర్థమైంది, గుణాలు అర్థమైపోయాయి. ఇవన్నీ అర్థమైపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఎటువంటిది మన మనసు ఏం చేస్తుందంటే 2 రకాలుగా చూపిస్తుంది. డ్యూయల్ రోల్ ఆర్పిస్తూ ఉంటుంది మనసు అన్నది. 2 పాత్రలు పోషిస్తుంది. అటు చెప్తుంది, ఇటు చెప్తుంది. దాని పనే అది. ఇప్పుడు ఎంత మనం ధ్యానం చేసినా, ఎంతగా శక్తిని తీసుకుంటున్నా, ఎంత మనం క్లాసులు వింటూ ఉన్నా, అయిపోయిన తర్వాత మనసు ఏం చేస్తుందంటే దాని పాత్ర అది పోషిస్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా దాని పనది నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే మన బుద్ధికి పెట్టాలి. అంటే ఇప్పుడు మన మనసు పనిచేస్తుంది. మన మనసును మనం కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతున్నాము అని చెప్పానంటే, మన మనసుకు మనము బానిస అయినట్టు. అంటే మన మనసు ఏం చేస్తుందంట అంటే, నిజంగా చెప్పాలంటే మనసు చాలా మంచిది. మనసు భౌతిక ప్రపంచాన్ని ఏదైతే చూస్తూ ఉంటుందో, ఏదైతే వింటూ ఉంటుందో, చేస్తుందో అది ఆలోచన రూపకంలో మనకు అందిస్తుంది. అంటే మెదడు ద్వారా ఆలోచన రూపంలోకి మనకు అందిస్తుంది. ఆలోచన రూపంలోకి అందించిన తర్వాత మనసు ఇంకేమి చెయ్యదు. చేస్తున్నదంతా ఏంటిది అంటే మన మనస్సే. మన మనసు సారీ, ఆలోచనలే చేస్తాయి. అంటే దాని పని ఏంటిది అంటే చూసింది చూడడం, మనకు అందించడం. ఇంకంతే. ఎందుకంటే అది డ్యూయల్ రోల్ ఆడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మనసు చేయాల్సిన పని అదే కాబట్టి చేస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ ఇది మనసును మనం ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనం పంచభూతాల గురించి తెలుసుకుందాం. అంటే ఎందుకు మనసు ఇలా మనల్ని ఆట ఆడిస్తుంది? ఎందుకు డ్యూయల్ రోల్ చేస్తుంది అని చెప్పారంటే, మనసుని పంచభూతాలతో పోల్చారు. ఎలా అంటే పంచభూతాల సాక్షిగా మనం పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నాం. లేదా పంచభూతాల సాక్షిగా మనము ప్రమాణం చేస్తాం దేనికన్నా ఏదన్నా ఉంటే. అయితే ఇంతకు
ఈ భూతము అంటే ఏంటిదంటే వృష్టి అంటే సృష్టించబడింది. అంటే ఏదైతే మనం దేనైతే సృష్టిస్తారో దాన్ని వృష్టి అని అంటారు. అయితే ఒక వర్డ్ పాట ఉంది కదా! పంచభూతములు ముఖపంచకములై 6 ఋతువులు ఆహారమై అని చెప్పనన్నది ఉన్నది కదా! అయితే ఈ పంచభూతాలు ముఖపంచకములై అన్నారు. మళ్ళీ 6 ఋతువులు ఆహారమై అని చెప్పన్నాడు. అయితే పంచభూతాలంటే హ్మ్. మన ముఖం పైనే ఉంటాయని తెలుసుకున్నాం కదా! అది ఎలా అని చెప్పనంటే, మన మనసుకు, మన మొఖానికి సంబంధం ఎలా ఉంటుందంటే, మన మనసు రగిలిందనుకోండి, మనలో అగ్ని పుడుతుంది. అలాగే మన మనసు బాధపడిందనుకోండి, నీరు పుడుతుంది. అలాగే మనసు ప్రేరేపిస్తే గాలి తీసుకోవడం, వదలడం అన్నది తెలుస్తుంది. అలాగే ఆకాశం ఆకాశాన్ని ఏంటిదంటే ఆకాశమంతా మనస్సు అని చెప్పనంటాం. అలాగే భూదేవంతా ఓర్పు అని అంటారు. అంటే మన ముఖంలో ఏవేవైతే ఉన్నాయో ఇదంతా కూడా మన మనసు పైన ఆధారపడి ఉంటుంది. ఎలా అంటారా? ఇప్పుడు ఒక మనిషి మనని ఏదన్నా తిట్టాడనుకోండి, మన ముఖంలో ఏం చేస్తామండి? మొహంలో కోపం వచ్చేస్తుంది. లేదా ఒక మనిషిని మనం ఏదన్నా అంటే మన కళ్ళు ఏం చేస్తాయి? అగ్నిలా అంటే కోపంలా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక మనిషి మనల్ని తిట్టాడనుకోండి, బాధపడితే ఏమవుతుందంటే ఆ కళ్ళలో నుంచి నీరొస్తుంది. అంటే అగ్ని వచ్చింది, ఇప్పుడు నీరు వచ్చింది. అలాగే మనసు ప్రేరేపిస్తే అంటే ఇప్పుడు మనసు నీకు ప్రేరేపించింది. ఇది కావాలని అనుకుంది. అనుకున్నావు. అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గాలి ద్వారానే నువ్వు వ్యాకోచం, సంకోచం అంటే తీసుకోవడం, చేయడం అన్నది తీసుకుంటాం. అలాగే మనసును ఆకాశంతో పోలుస్తున్నాడు. ఎందుకు అంటే విష్ణువుని అంటాడు, విశాలమైన వృక్షస్థలం కలవాడా అని చెప్పని మాట్లాడతాడు. అంటే మనసు అన్నది కూడా ఎంత విశాలమైంది. అంటే మన ముఖంలో ఆనందం వచ్చింది. ఒకవేళ మనకు ఆనందం వచ్చింది. అంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు మన బాడీలో ఏమన్నా కదలికలు జరుగుతాయా? అంటే ఏ కదలికలు జరగవు. మన ముఖంలోనే సంతోషమైనా, బాధైనా, ఇంకా వేరేది ఏదైనా వ్యక్తపరుస్తాం. ఇప్పుడు మనకు ఆనందం అనిపించింది. ఒక్కసారిగా మన మొహంలో వెలిగిపోతూ ఉంటుంది. అంటే అంతగా మనం ఆకాశంతో మనసుని పోలుస్తున్నాం. మళ్ళీ 6 ఋతువులు అని చెప్పారు. మళ్ళీ 6 ఋతువులు అంటే 6 ఋతువులు తెలుసు కదా! మనకు చలికాలం, వేసవికాలం, ఎండాకాలము, శిశిర ఋతువు ఈ ఋతువులు ఉన్నాయి కదా! మళ్ళా ఈ ఋతువులు మొత్తం కూడా మన బాడీ మీదనే ఉంటాయి. అంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మన శరీరానికి వర్షం వచ్చిందని తడుస్తుంది. ఎండ వచ్చిందనుకోండి ఎండ తగులుతుంది. చలి వచ్చిందంటే చలి ఉంటుంది. అలా మన ముఖాన్నేమో పంచభూతాల పైన పోల్చారు. ఋతువులనేమో 6 శరీరాల పైన పేర్చారు చూడండి. అంటే ఒక్కొక్క దానికి మన శరీరం మనం తీసుకున్న ఈ మానవ దేహంలో ఎంతగా ఉందో చూడండి. కేవలం మనం ఏం చేస్తున్నాము అంటే ఈ శరీరాన్ని బాధలు, కష్టాలు లేదా ఇంకేదో కావాలని చెప్పని అనారోగ్య సమస్యలు, నాకింకా ఏదో పోవాలే అని చెప్పని ఇవే అనుకుంటూ ఉన్నాం కానీ మనసు ఎంత గొప్పది. మనసు ఎంత ఆహ్, ఇవ్వబడ్డది మనకు. ఈ మనసును మనం ఎలా ఉపయోగించుకోవాలి? దేనికి ఉపయోగించుకోవాలి? మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము? మనం ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ధ్యానం చేసుకుంటున్నాము, క్లాసులు వింటున్నాము, చెప్తున్నాము, చేస్తున్నాము. కానీ కాస్త శ్రమైతే పడుతున్నాం. కానీ మొత్తంగా గూడా రావడానికి ఏమవుతుందంటే ఈ మనసే కారణమవుతుంది. అంటే మనసు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! గుణాన్ని మనసు కర్మగా తీసుకొనొచ్చుకుంటుంది. అంటే మనసన్న గుణాన్ని ఏర్పరచుకొనొస్తుంది. దాని పాత్ర అది పోషించాలనా? పోషించొద్దా? అంటే ఖచ్చితంగా పోషించాల్సిందే. కాబట్టి అది పోషిస్తుంది. అన్ని చెప్తుంది. అన్ని చూస్తుంటుంది. మన మనసుకు మనం ఇవ్వాల్సింది ఇస్తే అది మనకు తగ్గట్టుగా అది నడుచుకుంటుంది. మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటే అది మొరాయిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వంశీ సార్ చూడండి ఎక్కడికైనా వెళ్తే ట్రెక్కింగ్‌లకి తీసుకొని వెళ్తాడు. లేదా ప్రకృతిలో ఏదన్నా ఉందనుకోండి, ఎక్కడ కూర్చున్నా సరే, నేను చాలా సార్లు చూశాను. చూసినప్పుడు సూర్యుడిని చూపిస్తాడు. లేదా ఒక చెట్లను చూపిస్తూ ఉంటారు. చూడవి ఎంత అందంగా ఉన్నాయి. అంటే ఈఎస్‌పీ ప్రాక్టీస్ చేపిస్తారు కదా! ఈఎస్‌పీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మనసంతా కూడా వీటి మీదనే పెట్టింటాం. చూపిస్తుంటాడు, వినమంటుంటాడు, వాసనను పీల్చమంటుంటాడు, ఆ స్పర్శను తీసుకోమని చెప్పనంటుంటాము. అది ఎంతగా మన మనసుకి ఆనందాన్నిస్తుంది. అంతవరకు అందాలు చూస్తుంటాం. సూర్యుడిని చూడమంటాడు.
అక్కడ నుంచి వచ్చే ఆ వేడిని తీసుకోమంటాడు. అంటే అంతవరకు మనం ఏం చేస్తున్నాము మనసుకి అన్నది ఏది అందించాలనో, ఏది అందించకూడదో తెలియదు. ఎన్నో అందాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అందాలు కానీ, అనుభవం కానీ, మంచి చెడు అంతా కూడా ఆత్మ తీసుకుపోతుందా అంటే ఆత్మ తీసుకుపోదు. శరీరంలో ఉన్న మనసు అనుభవంగా తీసుకొని పోతుంది. అంటే ఎంత మనసు తన పాత్ర తను ఎలా పోషిస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనసుకి శాంతి, కాంతి 2 అక్కర్లేదా అంటే మళ్ళా 2 కావాలి. మళ్ళీ శాంతి కావాలి. మనుషుకు శాంతి ఇవ్వాల్సిందే మనం. అంటే ఏం చేస్తున్నామంటే ఉంటేనేమో మొత్తం ప్రాపంచికంగానే పడిపోతున్నాం. లేదా ఆధ్యాత్మికంలోనే ఉంటూ వీటి వైపే పరిగెత్తుతున్నాం. అంటే మనసుకు కూడా కోరుకుంటుంది. అన్ని చూడాలనుకుంటుంది, అన్ని వినాలనుకుంటుంది, అన్ని ఆస్వాదన చేయాలనుకుంటుంది. మళ్ళా దాని లెక్కకు దానికి మనం అందించాలి. మళ్ళీ ఇవన్నీ చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఎంత ఆనందంగా, అంటే ఇప్పుడు సారెంబడి జర్నీ అనుకోండి, లేదా మనం ఏదైనా వేరే టూర్‌లోకి వెళ్ళామనుకోండి, ట్రెక్కింగ్‌లకు గాని, లేకపోతే గార్డెన్ ఏదన్నా పోయొచ్చినప్పుడు మనసు దేనికి తీసుకుంటుంది? ఎంత హాయిగా ఉంటుంది. ఆత్మకు హాయిగా ఉంటుందా అంటామా? అంటే ఆత్మకనం. మనసు హాయిగా ఉంది అని. అందుకనే మనసుకు శాంతి కావాలి అనంటే మనసుకు అందాలు కావాలి. చూడాలి. అంటే చూస్తున్నాం. ఇన్ని రోజులు జూశాం. ఏం జూశామో తెలియదు. ఏం చూస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. మన చుట్టూ ఇన్ని ఉన్నాయా? ఇంత అద్భుతమైన సృష్టి ఉందా? ఇన్ని అద్భుతాలున్నాయా? అని చెప్పని. అంటే ప్రతి ఆత్మ కూడా అన్నిటిని తీసుకొని అనుభవంగా మార్చుకొని జ్ఞానంగా ఎదగడానికే వస్తుంది. కానీ ఏమవుతుంది అంటే ఇచ్చిన ఈ సమయాన్ని తీసుకొచ్చుకునే ఈ మానవ జన్మని సగానికి బాధల్లోనూ, లేదా ఇంకా వేరే సమస్యల వైపు గాని, లేదా నాకిది దొరకలేదు, అది దొరకలేదని చెప్పని అడగడం గాని దీని వైపే పోతుంది. కానీ మనసు అన్నది ఎంత అద్భుతమైనదో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఆత్మార్పణం. ఆత్మార్పణం గురించి కూడా తెలుసుకుంటాం. ఆత్మార్పణము అనంటే ఏంటిది అనంటే, ఆత్మార్పణం అంటే ఆత్మను తీసుకొని మనం ఎవరిలో కలపడం కాదు. అంటే ఆత్మార్పణం అంటే ఎవరిలో కలపడం కాదు. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నువ్వు శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్ని విశ్వాసం పెట్టావో, నువ్వు ఎన్ని అనుభవాలు పొందావో, ఆ ఆత్మ ఎదుగుదలలో ఇవి అన్నీ అర్థం చేసుకొని, ఆ పనిలో విలీనం అవ్వడమే ఆత్మార్పణము అని. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాము. వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవాలు పొందుతున్నావు. మన ఎదుగుదల అంటే ఏంటిది అంటే తెలుసుకుంటున్నాం. మన జీవిత సత్యం అంటే ఏంటిది? ఆత్మ ఎదుగుదల కోసమే వచ్చాము అని చెప్పని ఇవన్నిటిని కాస్త అంటే పక్కన పెట్టడం కూడా కాదు. వీటన్నిటిని రెండిటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ దీని మీద ఫోకస్ పెట్టే టైంలో స్పిరిచువాలిటీ మీద పెడుతున్నాం. అలాగే భౌతికం మీదకి వచ్చే వరకు దీనిలోకి పెడుతున్నాం. అలా రెండిటిని అర్థం చేసుకొని ఆ పనిలో విలీనం అవ్వడమే ఆత్మార్పణము. అయితే ఇది తెలుసుకున్న వానికే ఈ మనసు ఉంటుంది. ఆత్మార్పణము అంటే సర్వము నువ్వే అని తెలుసుకోవడం కూడా. ఇంకొకటి ఏంటిదంటే కాంతి నువ్వే, దివ్యము నువ్వే అని తెలియడమే ఆత్మార్పణము. ఆత్మ సత్యానికి అంకితం కావాలి. అంటే ఆత్మ సత్యం ఏది అసత్యం ఏందో తెలుసుకోవాలి. సత్యం ఏంది, అసత్యం ఏంటిదంటే ఆత్మ ఎప్పుడు కూడా సత్యమైనది, దివ్యమైనది. ఎలా ఉండాలి అంటే ఆత్మ, పరమాత్మ అంటే పరమాత్మ నుంచి వచ్చిందే ఆత్మ. అంటే పరమాత్మ ఎలా ఉంటుందో ఆత్మ కూడా అలానే ఉంటుంది. అంతగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పనంటే నీ మనసుని నువ్వు ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే నీ మనసుని ఆధీనంలో ఉంచుకోవడం అంటే దానితో నువ్వు సహజీవనం చెయ్యాలి. సహజీవనం చెయ్యాలి ఎలా అని చెప్పనంటే ఏదైనా సమస్యలు వచ్చుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు దీని ద్వారా నాకు ఏ ఏ సమస్య నేర్చుకోవడానికొచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఒక సమస్యొచ్చింది, లేదా ఒక గొడవయింది. అయినప్పుడు ఏమవుతుందంటే బాధపడతాం. ఎంబడి ఏం చేస్తుందంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఆత్మ డ్యూయల్ రోల్ అంటే 2 పాత్రలు పోషిస్తుంది. 2 రకాలుగా చెప్తుంటుంది. అటు చెప్తుంది, ఇటు చెప్తుంది. చెప్పినప్పుడు ఏమవుతుంది? బాధ అనిపిచ్చింది. లేదా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. లేదా మనకొక అనారోగ్యం వచ్చింది. లేదా ఒక మనిషి మనల్ని ఏదో రకంగా అన్నారు. అన్నప్పుడు ఏం చేస్తుంది? మనసు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? మనం ప్రాపంచికమైన విషయాల పైన చూపిస్తామా? లేదా ఇది నాకు ఎందుకొచ్చింది?
ఈ సమస్యకు కారణం ఏంది? ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చిందని ఎక్కడైతే మనం బుద్ధిని ఉపయోగిస్తామో, అప్పుడు ఆత్మ, మనసు 2 తెలుసుకొని ఏకమైపోయి, ఆ బుద్ధిని ఉపయోగిస్తూ దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకు మన మనసుతో సహజీవనం ఏర్పాటు చేసుకుంటాం. లేదు అంటేనా మనం బాధల్లోనే ఉండిపోతూ ఉంటాం. కాబట్టి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా ఒకటి మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే మన బుద్ధిని ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం మన బుద్ధిని ఉపయోగిస్తామో ఏ సమస్యనైనా సరే చాలా తొందరగా మనం పరిష్కరించుకుంటాము. అయితే మనసు శుద్ధి అవుతేనే మనకు ఆత్మ అన్నది శుద్ధి అవ్వడం జరుగుతుంది. మనసు శుద్ధి అవ్వందే ఆత్మ అన్నది శుద్ధి అవ్వదు. అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఆత్మ 2 రకాలుగా మనకు చూపిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మనం ఎంచుకోవాలి ఎటువైపు వెళ్తాము. ఇప్పుడు ఎలా అంటే మనం ఒక సినిమా చూస్తున్నాము. మనకు ధ్యానం టైం అయింది. లేదా ఒక క్లాస్ టైం అయింది. సినిమా చాలా చక్కగా ఉంది. క్లైమాక్స్ బావుంది. జోక్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, నీ మనసు ఏం చేస్తుంది, 2 రకాలుగా చెప్తుంది. ఏంటిది అంటే ధ్యానం చేసే టైం, క్లాస్ వినే టైం అయ్యింది అని. తర్వాత ఏం చెప్తుందంటే సినిమా సన్నివేశం బావుంది అని. అప్పుడు ఏం చేయాలి అనంటే మన బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి ఇప్పుడు నాకు ఫస్ట్ ఏది అవసరము? ధ్యానం అవసరమా? ఇది అవసరమా? అన్నది మనం ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే మన ఎదుగుదల కావాలే. ఈ ఇది సినిమా చూడడం ఏంది? మనసుకు సంబంధించింది. ధ్యానం అన్నది రోజు మనం మన ఎదుగుదల కోసం, మనం నేర్చుకోవడం కోసము ధ్యానం కానీ, సజ్జన సాంగత్యం గాని చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. దేన్ని ఉపయోగించుకోవాలనేది మన బుద్ధిని ఉపయోగించుకుంటే అప్పుడు కరెక్ట్‌గా మనం ఆలోచిస్తే టీవీని ఆఫ్ జేస్తాము. వచ్చి ధ్యానం చేసుకుంటాము. చక్కగా మనం సజ్జన సాంగత్యంలోకి పోతాం. అలా ఆ మనసన్నది ఎప్పుడు కూడా తాను చేయాల్సిన పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. అందుకనే మనసు ఒక ఆలోచనను చేసి వదిలేస్తుంది. ఎందుకు ఆలోచన చేస్తుందంటే, మళ్ళీ కళ్ళిచ్చాయి చూడడానికే, చెవులున్నాయి వినడానికే, నోరిచ్చింది మాట్లాడడానికే, నాలుక ఉంది అది తిన్న ఫుడ్డును మనం టేస్ట్ చూడడానికే. అంటే దాని పని అది కరెక్ట్‌గా మనం అది చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం ఎలా మలుచుకోవాలన్నది అది మన పైన ఆధారపడి ఉంది. అటు వెళ్దామా టీవీ సినిమా జూసి దాన్ని ఎంజాయ్ చేద్దామా? లేదా ధ్యానం చేసుకొని మనం ఇలా మారదామా? అన్నది మనమే ఉపయోగించుకోవాలి. ఇంకా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. మళ్ళీ మనసు అన్నది ఏంటిదంటే, సంకల్పం యొక్క సమూహమే మనసు. మనసులో ఒక సంకల్పం వచ్చిందంటే, ఆ రోజు నుంచి అంతా ఆలోచనలు వస్తాయి అని చెప్తుండ్రు. ఏంటిది అంటే, మనసులో ఒక సంకల్పం వచ్చింది. అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా! ధ్యానం చెయ్యాలన్నా, టీవీ చూడాలన్నా అని చెప్పని. అయితే లేదు నేను ఈరోజు ఈ క్లాసే వినాలే, చెయ్యాలే అని ఒక సంకల్పం నీకొచ్చిందనుకోండి, ఖచ్చితంగా నువ్వది చేస్తావు. అది ఏంటిది అంటే మన మనసు అంటే చమత్కారమైనది. అంటే అది ఏం చేస్తుంది అనంటే, ఎప్పుడు కూడా మనని ఎలా వీళ్ళు చేస్తే దాని వైపు మళ్ళిస్తే ఎలా చేస్తారన్నది అది ఎప్పుడు ఒక చమత్కారంగా ఆలోచిస్తూ ఉంటుందంట మనసన్నది. ఎందుకు అనంటే, మనసుకు కాసేపు దుఃఖాన్ని కోరుకుంటుంది. సంతోషాన్ని కోరుకుంటుంది. మంచిని కోరుకుంటుంది. చెడును కోరుకుతుంటుంది. పాజిటివ్‌ని కోరుకుంటుంది. నెగెటివ్‌ని కోరుకుంటుంది. అంటే ఇలా మన మనసు అన్నది అన్ని రోల్స్ ఏస్తూ ఉంటుంది. మనసు చేయాల్సిన పని అదే. ఎందుకోసము అంటే ఒక గుణాన్ని తీసుకొచ్చాం. ఎదుటివాడు కూడా ఇలానే మనమేమనుకుంటామంటే, ఎదుటివాడు చూడు ధ్యానం చేసుకోవచ్చుగా, లేకపోతే ఆ పని చెయ్యొచ్చు గదా! ఇలా టీవీలు చూసుకుంటూ కూర్చోవడం ఎందుకు? పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడం ఎందుకు? చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చేసుకున్నాము. మనకు తెలుసు ఇది ఏంటిదని. ఆహ్, వాళ్ళేందంటే వాళ్ళ మనసుకు అంకితమై ఉన్నారు. వాళ్ళ మనసు ఏది చెప్తే అది. అంటే ఇప్పుడు 2 చెప్తుంది. అంటే మనసు చమత్కారమైంది, తర్కమైంది బాగా చెప్తుంది. వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మనమేం తెలుసుకోవాలే అని చెప్పనంటే, ఓకే. వీళ్ళు మనసుకి పూర్తిగా లోబడి ఉన్నారా? అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే 2 జేపిస్తుంది. దీంట్లో మనం ఏది కావాలన్నది మనమే ఎంచుకోవాలే. ఎలా అంటే, నువ్వు ఏ పదార్థం గురించైతే ఆలోచిస్తూ ఉంటావో,
అదే పదార్థాన్ని రూపొందిస్తావు. అంటే ఈ రోజు నీకు ఒక ఆలోచన వచ్చింది. ఒక వంటనే అనుకోండి, లేదా ఒక బుక్ చదవాలని చెప్పని అనుకోండి, లేదా ఒక దేవుని ఆకారం అనుకున్నావు. నేను ఈ రోజు పలానా దేవునితో కనెక్ట్ అవ్వాలని ఆ రూపాన్ని అనుకున్నా, లేదా నువ్వు ఏది మనసులో ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తావో ఖచ్చితంగా నీకు అది ఆ రూపం వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఎలా మనసుతో పోలుస్తున్నారంటే ఆలోచించడము, మనసును నీటితో పోలుస్తున్నారు. ఇక్కడ ఏంటిది అనంటే మనసును నీటితో పోలుస్తూ ఎలా అంటే నీరు ప్రవహిస్తుంది. నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒక చిన్న కాలువ వెళ్ళిందనుకోండి. నీరు ఏం చేస్తుంది? నీరు ప్రవాహం అంటే ఆ దారి గుండా వెళ్తుంది. చిన్న దారి గుండా వెళ్తుంది. అలాగే కొంచెం వంపులు తిరిగిందనుకోండి. వంపులు తిరిగితే ఆ వంపుకుంటా నీరు వెళ్తుంది. అలాగే ఒక చిన్నని దారలా వచ్చిందనుకోండి. ఆ చిన్న దారల నుండి కూడా నీటి ప్రవాహం మార్చుకుంటుంది. అలా మన మనసుని కూడా మనం ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. అది మన పైన ఆధారపడింది. అందుకని నీటితో పోలుస్తున్నారు. నీరు ఎలా ప్రవహిస్తే ఎలా ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుందో అలా మార్చుకుంటుంది. ఇన్ని తెలిసిన మనసుకు ఏమైనా రూపం ఉందా? అంటే మనసుకు ఏ రూపము లేదు. ఏదీ లేదు. అది ఎందుకు అంటే అది ఆహ్ మనసు చింతనకు అవసరం. అంటే ఎప్పుడు మనసు చింత చేస్తూ ఉంటుంది. మనసును మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు అలా ఉపయోగపడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటిది అనంటే, ఇప్పుడు మనం వంట చేయాలనుకుంటాము. వంట చేయాలని అనుకుంటే నిప్పును ఎలా వాడతాము? వంట చేయడానికి వాడతాము. అదే నిప్పును మనం కాల్చుకోవాలనుకుంటామనుకోండి. అంటే ఎవరైనా కాల్చుకోవాలనుకున్నారనుకోండి. అదే నిప్పును కాల్చుకోవడానికి ఉపయోగించుకుంటారు. అలాగే వంటింట్లో మనం కూరగాయల కత్తి, చాకు ఉంటుంది కదా! దాన్ని కూడా మనం ఎలా ఉపయోగించుకుంటామంటే కూరగాయలు కట్ చేయాలనుకుంటే కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. అలాగే ఎదుటివాడిని చంపాలనుకున్నా, లేదా జంతువులు చంపిన దాని మాంసం వండుకొని తినాలన్నా, ఇంకా వేరే దానికి ఏదైనా సరే అక్కడ దాన్ని ఉపయోగించుకుంటాం. అంటే మన మనసు అన్నది కూడా మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం ఎలా దాన్ని మార్చుకుంటూ పోతే అది మనకు తగ్గట్టుగా మనసు మార్చుకుంటూ ఉంటుంది. మనసుని అంటుంటారు. మనసుని తీసేయాలి. మనసుని తీసేస్తే మీరు మహాత్ములు అవుతారు అని చెప్పనంటారు. ఎలా మహాత్ములు అవుతారు మనసుని తీసేస్తే? సాధ్యమేనా? మనసుని తీసేయడం అన్నది సాధ్యమేనా? అంటే ఏ రోజు కూడా మనసుని తీసేయలేమండి. తీసేయలేం ఫ్రెండ్స్ అస్సలు కూడా. ఎందుకంటే మెంటల్‌గా ఉన్న పిల్లలను, డిజార్డర్డ్ పిల్లలను, రిటైర్డ్ పిల్లలను చూస్తూ ఉంటాం మనం. మెంటల్‌గా ఉన్న వాళ్ళను. వాళ్ళకి చూడండి మనసు పరంగా ఎదగలేరు. అలాగే వాళ్ళకింక ఏది తెలియదు. మనసు ఉండదు. వాళ్ళకు బుద్ధి ఉండదు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎదగనప్పుడు మన మనసును మనం తీసేస్తే ఎదుగుతామా? అంటే మీరు బుద్ధిని తీసేయండి. బుద్ధిని పక్కన పెట్టేయండి. చేస్తే మీకొస్తుందని. అంటే ఏ రోజు కూడా మన మనసును పక్కన పెట్టేయలేము. ఖచ్చితంగా మనకు మనసన్నది ఉండాలి. 2 ఉండాలి. దాన్ని ఎలా తీసేయాలి? దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి? అన్నది మనకు మనమే ఇది నిర్ణయించుకోవాలి. అయితే మనసు ఆత్మ వైపు తిప్పుకుంటేనేమో నీకు ఉపకారిగా మారుతుంది. అంటే నీ మనసును ఆత్మ వైపు తిప్పుకుంటే నీకు ఉపకారంగా మారుతుంది. అలాగే ప్రపంచం వైపు తిప్పుకుంటే నువ్వు దుఃఖంలో ఉంటావు. అయితే ఎలా అనంటే మనసు గురించి తెలుసుకుందాం. దీనికి ఏంటిదంటే ఏం తెలుసుకున్నామంటే ఒక రూపము లేదు. ఆకారము లేదు. కానీ నీ మనసు ఏదైతే కోరుకుంటావో అప్పుడు నీకు ఆకారము వస్తుంది, రూపము వస్తుంది. అంటే ఇది బాగా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఏంటిదంటే మనసుకి ఆకారం లేదు, రూపం లేదు. కానీ నీకొకటి కోరుకున్నావు. ఒకటి కోరుకున్నప్పుడు ఏం జరిగింది అనంటే కళ్ళతో చూశావు. విన్నప్పుడు నీకేమైపోయిందంటే ఒక రూపం వచ్చేసింది. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏం జరిగింది అనంటే ఆ రూపమే నీకొచ్చేసింది. అంటే ఆ రూపాన్ని నువ్వు కోరుకున్నావు. ఒక వస్తువును కానీ, కోరికను కానీ ఏదైనా సరే నువ్వు కళ్ళతో ఏదైతే చూశావో, గ్రహించావో ఆ రూపమే నీకు నీ కళ్ళ ముందుకు వస్తుంది. అలాంటిది
మళ్ళీ మనసు మళ్ళీ మనం తీసేస్తామా మనసుని అంటే ఏ రోజు కూడా మనం మన మనసుని తీసేయలేము. దాన్ని మనం సమతుల్యలలో ఉంచాలి. ఎలా అంటే మనసులో మనసు మనసు చేతనాత్మక మనసు, ఉపచేతనాత్మక మనసు, అచేతనాత్మక మనసు అన్నవి చెప్పబడ్డాయి. అంటే చేతనాత్మక మనసు అనంటేనేమో మన ఈ భౌతిక శరీరం గురించి అంటే అన్ని ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం చేతనాత్మక మనసు. మరి ఉపచేతనాత్మక మనసు అనంటే ఆత్మ గురించి అంటే ఆత్మ చేసే ఆలోచన అన్నది ఉంటుంది. తర్వాత అచేతనాత్మక మనసు అని ఉంటుంది. అంటే ఈ రెండిటిని మించి లోతుగా ఉంటుంది. అంటే ఆ పరమాత్మదనుకోండి ఇంకా ఆ చేతన మనస్సు అని చెప్పన్నది. అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలనంటే దీన్ని చేతనం నుంచి ఉపచేతనం వరకు చేతన మనసు నుంచి ఉపచేతనాత్మక మనసు, ఉపచేతనాత్మక మనసు నుంచి అచేతనాత్మక మనసుకు మనం వెళ్ళాలి. ఇదంతా ఎక్కడ అవుతుంది నీకు అంటే ధ్యానం వల్లనే అవుతుంది. ధ్యానంలో ఎప్పుడైతే నువ్వు నీ శ్వాసతో నువ్వు ఉంటావో అప్పుడు నీ మనసు పక్కకు పెడుతూ దాన్ని నువ్వు శ్వాసతో ఉపయోగిస్తూ ఉంటావో, అప్పుడు ఆత్మతో కనెక్ట్ అయి ఉంటావో, అప్పుడు నువ్వు ఆ పరమాత్మకు దగ్గరవుతావు. ఆ పరమాత్మ నుంచి నీకు సందేశాలు రావడము, నువ్వు ఎలా మారాలి అని చెప్పన్నది ప్రతి ఒక్కటి కూడా మనకు అందించడం అన్నది జరుగుతుంది. అంటే చేతనాత్మక మనసు ఎప్పుడు కూడా భౌతిక వాసనల వైపే, భౌతికమైన ప్రపంచంల వైపే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మనసంతా అశుద్ధంగా ఉంది. అంటే అశుద్ధమైన మనసును మనం శుద్ధం చెయ్యాలి. శుద్ధం చెయ్యాలి అని చెప్పనంటే మనం మన బుద్ధి సహాయం తీసుకోవాలి. ఇందాక కూడా చెప్పాను. అంటే అశుద్ధమైన మనసును శుద్ధి చెయ్యాలి. అంటే అశుద్ధమైన మనసు అంటే ఏంటిదంటే ప్రాపంచికమైన ఆలోచనలు, సమస్యలు, అనారోగ్యాలు, ఎదుటివాడు నన్ను ఇలా అన్నాడు, లేదా కొన్ని గత జన్మల నుంచి మనం తీసుకొనొచ్చినవి ఈ మనసంతా కూడా మనకు అశుద్ధంగా అయిపోయాయి. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి అనంటే చెప్పాం కదా ఇప్పటిదాకా బుద్ధిని మనం సహాయం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బుద్ధిని సహాయంగా తీసుకుంటూ ఉంటామో, శ్వాస మీద ధ్యాస పెడుతుంటామో, అలాగే ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఇది చాలా ఉపయోగపడతాయి. నేను చాలా ఎక్స్‌పీరియన్సెస్ పొందాను. చాలా డ్రీమ్స్ చూసుకున్నాను. అంటే ఎందుకు నేను ఇలా ఉన్నాను? ఎందుకు నేను కొన్ని విషయాలలో నేను మార్చుకోలేకపోతున్నాను అని ఎందుకు నాకు పదే పదే ఈ సమస్య నాకు మళ్ళీ తిరిగి వస్తుంది. నేనిక్కడ ఏం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని మాస్టర్స్ నాకు డ్రీమ్స్ ద్వారా పెట్టారు. డ్రీమ్స్ ద్వారా టెస్టులు పెట్టి దాంట్లో నేను పాసా, ఫెయిలా అన్నది చూసి పాస్ అయ్యాననుకోండి, అప్పుడు నేను ఆలోచించేదాన్ని. ఓకే. నా ఆత్మలో ఇంత చక్కగా నేనున్నాను కదా! ఎందుకు నేనిలా ఉంటున్నానిక్కడ అనంటే అప్పుడు నాకు అర్థమైంది. ఏంటిది అనంటే, మనసు అన్నది ఇక్కడ ప్రధాన కారణము. మనసు ఇంద్రియాలకు లోబడి ఉంటుంది. వినేటివన్నీ కరెక్ట్ అనుకుంటుంది. చూసేటివన్నీ కరెక్ట్ అనుకుంటుంది. కానీ విన్నవి, చూసినవి కరెక్టా అంటే ఆయా సమయాల్లో ఆ మనుషులు ఆ గుణములలో ఉంటారు. మనము మనసుతో ఒక గుణాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎదుటివాడు కూడా అదే మనసుతో, అదే గుణంతో వస్తాడు కదా! మళ్ళా అప్పుడు నాకనిపించింది. ఓకే. నా ఆత్మలో ఎంత చక్కగా పాస్ అయింది. ఎంత చక్కగా ఉంది. అయ్యో! నేనెందుకు ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పని అప్పుడు నేను మార్చుకున్నాను. ఎప్పుడైతే నేను నా బుద్ధిని ఉపయోగించానో అప్పుడు నా మనసు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా అదే సందర్భాన్ని, అదే దాన్ని నాకు రిపీట్ చేస్తుంది. ఎందుకంటే మనసన్నది చేసే పని అదే. ఒప్పుకోదు. చెవ్వనీయదు. అంటే ఇది మనకు టెస్ట్‌గానే తీసుకోవాలిక్కడ. ఒక మనిషి మనం నేర్పించడానికి ఒక వ్యక్తిని తీసుకొనొచ్చుకున్నాము. తీసుకొనొచ్చినప్పుడు అతని పాత్ర అతను పోషిస్తున్నాడు. మనసు పాత్ర మనసు పోషిస్తుంది. మనసెందుకు ఆ పాత్ర పోషిస్తుంది అంటే గత జన్మ గుణాల వల్ల. కానీ ఇక్కడ ఈ గుణాన్ని చూస్తున్నాను నేను. నా గుణంలో నేను ఇరుక్కొనున్నాను. కానీ నా ఆత్మ పాస్ అయింది చక్కగా. అంటే అది ఆల్రెడీ చక్కగా పాస్ అయ్యి అది దాటేసింది. కానీ ఇక్కడ నేను భౌతికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. నేను దాటలేక. అప్పుడు నేను బుద్ధిని ఉపయోగించి ఓకే. ఇక్కడ నన్ను నేను సెట్ చేసుకోవాలి. వాళ్ళు నాకు నేర్పించిన వాళ్ళు నాకు నేర్పించడానికొచ్చారు. ఒక సిట్యుయేషన్ కలిగిందని. అప్పుడు నేను అది తెలుసుకున్నాను. నాకు చక్కగా వెళ్ళిపోయింది. అప్పుడు నా మనసు కుదుట పడ్డది. శాంతమయింది.
అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, మనసు అన్నది ఇంతగా మనని మాయలో పడేస్తుందా, దాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఇంకొన్నిసార్లు డ్రీమ్స్‌లలో ఫెయిల్ అయ్యేదాన్ని. ఇక్కడ పాస్ అయ్యేదాన్ని. ఎందుకు ఇక్కడ నేను ఇంత చక్కగా ఉన్నాను. మళ్ళీ నా ఆత్మలో ఎందుకు ఇది లేదు? ఎందుకు ఈ సరైన జ్ఞానం లేదు? ఎందుకు ఇలా అవగాహన లేదు? ఎందుకు ఫెయిల్ అయింది? అని అనుకున్నప్పుడు మళ్ళా ఆలోచించాను. ఇదే మనసుతో ఆలోచించాను నేను. ఇదే మనసుతో ఆలోచించి, అవును, ఇప్పుడిప్పుడు నేను ఈ ధ్యానంలోకొచ్చాను. సార్ ద్వారా ఎంతో మందికి కౌన్సెలింగ్స్ ఇస్తూ, క్లాసులు చెప్తూ, డ్రీమ్స్ గురించి చెప్తూ, ఇక్కడ నేను మార్చుకున్నాను. నేను మారాను. కానీ నా ఆత్మలోకి అది నేను ఎక్కించలే. ఎక్కించినప్పుడు అదెక్కడ పోతుంది అని. మళ్ళీ ఇంకొక ఆలోచనొచ్చింది నాకు. అవును, నేను ఇవన్నీ ప్రతి ఒక్కటి క్లాస్ వింటున్నాను, ధ్యానం చేస్తున్నాను, చూస్తున్నాను, చెప్తున్నానంటే మళ్ళీ నా మనసు కూడా వింటది గదా! మళ్ళ నా నా మనసు ఎందుకది ఆత్మ దాకా ఎక్కించుకోలేదు? మళ్ళీ నా మనసు ఎందుకు ఇలా ఉంది అని చెప్పని. అంటే మనసు ఏం చేస్తుందంటే చూసిందంతా కరెక్ట్ అని అనుకుంటుంది. ఆహ్, ఒక వ్యక్తిని చూస్తారు. ఒక మనిషి తప్పుగా అనిపించిండ్రు. ఆ వ్యక్తిని చూసిందాడ మన మనసులో ఏమనిపిస్తుంది? మన కంటితో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో, ఇతను ఇలా ఉన్నాడు కదా అని అనుకుందాడే మనసు ఏం చేస్తుందంటే, అవును, ఇతడు ఇలానే ఉన్నాడు కదా అని చెప్పని ఏం చేస్తుందనంటే, మన మెదడుకి తరంగాలను పంపిస్తుంది. మన మెదడు ఏం చేస్తుందంటే ఆలోచనలను సృష్టిస్తుంది. అవును, నిజమే, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు గదా! ఇలా ఉండకూడదు గదా! ఎలా ఉంటాడో అన్నప్పుడు ఆలోచన. అంటే మనసు చేసే పని ఆడేసి పక్కకు జరిగిపోయింది. ఇప్పుడు నాలో ఉన్న నా ఆలోచనలు ఏం చేశాయి అనంటే, ఆ వ్యక్తి మీదనే కేంద్రీకరించడం అన్నది జరిగింది. మళ్ళా జరిగినప్పుడు నేను ఎలా నా మనసు చెప్పింది సరిగ్గా పనిచేస్తుంది ఇక్కడ నేను చెప్తున్నాను. చెప్తున్నప్పుడు నేనెంత వరకు తీసుకుంటున్నాను దాన్ని. అంటే నేను తీసుకోవడం లేదు. సరే, ఇంకొంచెం ధ్యానంలో గైడ్ చేసుకుంటున్నాము అని చెప్పానంటే, కొన్నేమో గైడ్ చేసినవి వెళ్తూ ఉన్నాయి. కొన్నేమో గైడ్ చేయనివి వెళ్ళకుండా ఉన్నాయి. అది ఎందుకు అనంటే, ఇక్కడ మన మనసుని మనం మన ఆధీనంలో ఉంచుకోలేదు. బుద్ధిని ఉపయోగించడం లేదు. ఎప్పుడైతే మనం మన బుద్ధిని ఉపయోగించామో, మన విచక్షణను ఉపయోగించామో, ఇక్కడ మనలో మార్పు రావాలి. ఇక్కడ ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఆటోమేటిక్‌గా మనసు కూడా అర్థం చేసుకొని ఆత్మక సందేశాన్ని అందిస్తుంది. అంటే ఇక్కడ మనలో మార్పు రానంత వరకు, అవగాహన లేనంత వరకు ఆత్మ దాకా ఎందుకు వెళ్తుంది? అంటే వెళ్ళదు. అంటే ఇక్కడ మనసే అడ్డు. ఆ మనసును మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకొని, మన మనసుకు ట్రైనింగ్ ఇచ్చి, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలంటే, మనం బుద్ధితో ఇవ్వాలి. అంటే చెప్తుంటాం ఒక్కొక్కసారి. నేను నా మనసుకి ఏం చేస్తున్నానంటే, ఏవైనా మార్చుకునేటివి ఉన్నప్పుడు, వంట చేసుకుంటూనే ఎందుకిలా ఉన్నావు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? మార్చుకుందాం కదా! ఏమవుతుంది? నాకు సహకరించవా? చెయ్యవా? అని నిజం చెప్పాలంటే, ఇది నాకు వీణా మేడం ఒకసారి టెక్నిక్ జెప్పింది. మనం ధ్యానంలో కూర్చొనే సెట్ చేసుకోవచ్చా? ఎందుకు మనం మామూలుగా ఉంటూ గూడా మన మనసుతో మాట్లాడుకోవచ్చు. లేదా మన చైతన్యానికి గైడ్ చేసుకోవచ్చు కదా అని. అది ఎలా సాధ్యము అని అనుకున్నాను. ట్రై చేశాను. ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పటికి గూడా నేను అబ్జర్వేషన్‌లోనే నేను ఉంటాను. అంటే మనస్సు అన్నది కూడా ఎంత మంచిదో చూడండి. అసలు మనసు లేకపోతే మనం ఉంటామా? ఎలా అనంటే, మనసును భూమి ఉందిప్పుడు. భూమిలో విత్తనాలు లేదనుకోండి, అవి ఏమైనా మనకు మొలకెత్తుతాయా? అంటే మొలకెత్తవు. అంటే భూమి ఉండి గూడా వేస్టు. అంటే మన మనసు కూడా ఉండాలే. మన మనసు లేకపోతే ఏమి నేర్చుకోలేము. ఏది రాదు. అంటే ఆ మనసు కూడా ఏం చేస్తుందంటే 2 చేస్తుంది. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మళ్ళా ఆ మనసు చెడుగా ఆలోచించడం కానీ, లేదా ఒక పని చేయడం ద్వారా కూడా ఈ అనుభవాన్ని మనం పొందుతున్నాం. ఇలా చెయ్యకూడదు ఆహ్, అన్న అనుభవాన్ని పొంది గూడా దాన్ని మనం మార్చుతున్నాం. అంటే కర్మను సుకర్మగా మార్చుకుంటున్నాం. ఒకవేళ తప్పుగా ఆలోచిస్తూ ఉన్నా, ఆ తప్పులో నుంచి గూడా సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సరే, ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకొకసారి చేయగూడదు. మనం ఇలా ఆలోచించగూడదు అన్న వేలో కూడా మనం మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళా చూడండి మాస్టర్స్, ఏంటిది అంటే, మనము ధ్యానంలోకి రాకముందు మన మనసేం చెప్పేది? ఆ గుడికి వెళ్ళు, ఆ దేవాలయానికి వెళ్ళు, ఆ పూజ చెయ్యు, ఆ అర్చన చెయ్యు, ఆ అభిషేకం చెయ్యు. ఇవన్నీ చేస్తే నీకు పుణ్యమొస్తుంది. నీ కోరికలు తీరుతాయి అని చెప్పని అనుకున్న వాళ్ళమే. అవన్నీ జేసిన వాళ్ళమే. కొన్ని నెరవేరాయి. మరికొన్ని మనకు
నెరవేరలేదు. అంటే ఆ గుడికి వెళ్ళిరా నీకు పుణ్యం వస్తుంది. ఈ పూజ చెయ్యి నీకు పుణ్యం వస్తుందని. అంటే అప్పుడు ఏం చేశాము? అది కూడా మనసే చేసింది మనకు. మనసే చేసింది. అప్పుడు ఏం చేశాం? మనసు చేస్తే బుద్ధిని ఉపయోగించాం. అవును పలానా వాళ్ళు ఆ టెంపుల్‌కి వెళ్లారంట గదా! అక్కడ ఏదో పూజ చేపిచ్చారంట కదా! చేపిస్తే వాళ్ళ సమస్యలు పోయాయంట. లేదా మన పాపకర్మలు ఏమన్నా ఉంటే పుణ్యం పోతుంది. మన సమస్యలు తీరుతాయంట కదా! అని చెప్పని అక్కడ మన బుద్ధిని ఉపయోగించాం. మనసు చెప్పిందల్లా ఆటాడాం. మళ్ళా ఇవన్నీ కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు. ధ్యానంలోకొచ్చాం. మళ్ళా అదే మనసు ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? ఎక్కడైనా టెంపుల్స్‌కి వెళ్తున్నామా అంటే, ఆ! వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నామంటే, అక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. మళ్ళీ అదే మనసు, అదే బుద్ధి ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన సహజీవనం, మన మనసుని మనం ఎలా ఉపయోగించుకోవాలన్నది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే రాయిని భగవంతుడిగా శిలలా చేస్తే మళ్ళీ మొక్కాం, చేశాం. ఇప్పుడు మనం చేస్తున్న పూజ అంతా ఇంతవరకు చేసిన పూజ అంతా కూడా విగ్రహంలో దేవుడున్నాడు. ఉన్నాడు కాబట్టి పూజ చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, అష్టోత్తరం చదువుతున్నాము, హారతిస్తున్నాము, అష్టోత్తరం చదువుతున్నాము, అవన్నీ చేస్తున్నాం అంటే దేనికి చేసుకున్నావంటే నీ మనసుకే చేసుకుంటున్నావు. అక్కడ భగవంతునికి లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ధ్యానంలోకొచ్చామో, వచ్చిన తర్వాత అసలైన సత్యం మనకు అర్థమవుతుందో, ఎప్పుడు అర్థమవుతుందంటే ఇక్కడ కూడా నీ మనసును, బుద్ధిని ఉపయోగించుకుంటేనే నీకు ఈ 2 అర్థమవుతాయి. అప్పుడు మనం దైవాన్ని చూస్తున్నాం. దైవానికి మనం కనెక్ట్ అవుతూ ఉన్నాము. ఇలా మన మనసుని మనం నియంత్రించుకోవాలంటే ఇక్కడ మన పైన మనకు ఆధారపడి ఉన్నాం. మనకు మనమే తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం మన మనస్సుతో సహజీవనం అన్నది చేస్తూనే మనం ఉండాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. ఏంటిది అంటే మన మనసుని ఆత్మతో లయం చేయాలని అంటారు. ఎప్పుడు కూడా మన మనసుని ఆత్మలో లయం చేయాలి. ఎప్పుడైతే లయం చేస్తామో నువ్వు ఆత్మయోగివవుతావు, ఆత్మ జ్ఞానాన్ని అందుతావు, అలాగే ఆ బ్రహ్మానంద స్థితిని పొందుతావు అని అంటారు. ఇది అర్థం కావాలంటే ఒక భవనం ఉందనుకోండి. ఒక పెద్ద జమీందారు భవనమే ఉందనుకోండి. ఆ జమీందారు భవనంలో జమీందారు ఉంటారు. అలాగే ఇంట్లో పని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా! ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ఏం తెలుసంటే, ఆ భవనంలో ఉన్న గదులు, సామాన్లు, ఎక్కడ ఏ వస్తువులున్నాయి, ఎంతమంది ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నది మాత్రం తెలుస్తుంది. కానీ జమీందారుకి ఏం తెలుసు అంటే ఇల్లు తెలుసు, ఇంట్లో ఉన్న వస్తువులు తెలుసు, ఇంట్లో బీరువాలో ఉన్న డాక్యుమెంట్స్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, నగలు కానియ్యండి, ఇవన్నీ కూడా తెలుసు. యజమానికి తెలుసు. అలా మనకు మన ఈ శరీరమన్న యజమానికి మన లోపలికి అంటే మన లోపలనే అన్ని వెతుకుతాయి. అంటే సేవకులంటే ఏంటిదంటే ఈ మనసు, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా సేవకులుగా అంటే పనివాళ్ళగా తీసుకుంటాం. అంటే ఏమవుతుందంటే చూసేటివి ఇవన్నీ కూడా సేవకులు. ఏది చూసినా నాకు కావాలనిపించడము, భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండడము, ఇవన్నీ కోరుకోవడం. దానిలో కాకుండా యజమాని అంటే యజమానికి లోపలున్న బీరువాలో ఉన్న ప్రతి ఒక్క విలువైన వస్తువు ఏంటిదో తెలుసు. అలా మనము యజమానిలా ఉండాలి. అంటే ధ్యానం చెయ్యాలి. అంటే లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళితేనే మనకు అన్నీ తెలుస్తాయి. అందుకనే మన మనసు అన్నది సేవకుల్లా అంటే పని చేసే వాళ్ళుగా ఉండకూడదు. యజమానిలా ఉండాలి. యజమానిలా అంటే యజమానికి లోపల అన్నీ తెలుసు కదా! ఏవేవి ఉన్నవి, ఎలాంటి విలువైన వస్తువులున్నాయో అలా మనం యజమానిలా ఉండాలి. అప్పుడు నీకు అసలైన జ్ఞానం అన్నది, ఆత్మతత్వం అన్నది, ఆ పరమాత్మ, ఆ బ్రహ్మానందం అన్నది మనకు తెలుస్తుంది. ఆ! ఓకే ఫ్రెండ్స్. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. నేను అర్థమయ్యే విధంగా చెప్పాను. మీకింకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఉన్నా అడగండి. ఈ అవకాశం ఇచ్చిన వీణా మేడంకు ఒకసారి థాంక్ యూ. థాంక్ యూ మేడం. సమతుల్యంగా ఉంచాలి అని చెప్పు. చాలా బావుంది.
ఆ సంకల్పాలు మరి ఆత్మతోటి ఎలా లయం అవ్వాలి మనస్సు చాలా చాలా బాగా చెప్పేవరా. బాగుంది. అందరికి మనసు ఉండకూడదు అని ఒక క్వశ్చన్ ఉంటది, కానీ ఈ రోజు తోటి వాళ్ళకి మనసు ఎందుకు ఉండకూడదు, ఉండాలి అని ఒక అవగాహన వస్తుంది. ఓకే, అందరు ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి. నమస్తే మానస మేడం. మనసుతో సహజీవనం ఎలా చేయాలి అన్న అద్భుతమైన టాపిక్ ని అందరికీ అందించినందుకు మాకందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత అద్భుతంగా ఉంది క్లాస్ అంటే చాలా చక్కగా ఉంది మేడం. అందరూ అనుకుంటారు మనస్సుతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఈ మనసు ఏంటి మాట విననే వినదు, ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. కానీ దానితో మనం ఒక మీరు ప్రవీణ మేడం ఇలా చెప్పారు అని అన్నారు కదా, అలా అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కాకుండా మామూలుగా ఉన్నప్పుడు కూడా మనం దాంతో మాట్లాడుతూ ఉండాలి. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు అది మనకు ధ్యానం కుదురుతుంది. మనం దాంతో ఎలా సహజీవనం చేయాలి అని మంచి టాపిక్, చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. క్లాస్ చాలా బాగుందండి. ఫస్ట్ మన మనస్సును వచ్చేసి సృష్టికర్త సృష్టించారు అని చెప్పారు. మనస్సు సముద్రం లాంటిది. దాంట్లో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి కదా మేడం. అది ఇంతకు ముందు అయితే మనస్సు అనేది కొంతమందికి అంటే జ్ఞాతి దేవతలకు అది మనస్సే లేదన్నారు. వాళ్ళకి అవేంటివి ఉండవు. మనస్సు ఉంటేనే కదా మేడం మనము ఒక సోల్ గా భూమి మీద జన్మ తీసుకున్నాక ఆ మనస్సు ద్వారానే మనం అన్ని నేర్చుకుంటాం. మనస్సే లేకపోతే ఏమి నేర్చుకోలేము. అప్పుడు సోల్ ఇంప్రూవ్మెంట్ అనేదే ఉండదు. చాలా అద్భుతంగా అన్ని వివరించారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా అర్థమైనా కూడా మేడం అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. సల్మా మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అసలు డౌట్ అడుగుదామంటే డౌటే లేదు. మొత్తం అంతా బాగా చెప్పారంటే ఇంకా అసలు క్వశ్చనే రావట్లేదు ఎక్కడ ఏమి అనేది. చాలా అంటే చాలా బాగా అర్థమైంది మేడం. అసలు మనసు ఉండాలి అనేది చెప్పింది ఈ రోజే మేడం నేను వినింది. మనసులో నుండి తీసేయాలి అని నేను అలా అనుకున్నా, కానీ మనసు ఉండాలి, మనసు ఉంటేనే అన్ని నేర్చుకొని ఏది తీసుకోవాలి అది తీసుకుంటాము, ఏది తీసుకోకూడదు అది తీసుకోకూడదు అని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సురేఖ గారు. అందరికీ నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఏది కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది. ప్రతి ఒక్క దానిలోనూ మంచి చెడు ఉంటుంది, కానీ మనము ఆ మంచిని తీసుకున్నామంటే అనేది చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క విషయానికి మనం మంచినే ఆ ఉన్న చోట్లో ఆ ఉన్న స్థితిలో మంచి మాత్రమే తీసుకుంటూ పోయామంటే మనకి అన్ని చాలా చక్కగా జరుగుతాయని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్, స్నేహ మేడం మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం. సూపర్ మేడం. మనసు అది నా కోసం మీరు అది చెప్పినట్టు అనిపించింది. ఫస్ట్ క్లాస్ కాకముందే అది చూసుకున్నాను కదా లింక్. నేను ఇలాగే తడపడపడుతూ ఉంటాను మేడం, అది నా కోసమే అనిపించింది. అప్పుడే మనసు అదుపులో ఉంటుంది, అప్పుడప్పుడు అదుపు తప్పుతుంది. కాబట్టి అది ఎలా తీసుకోవాలన్నది ఈరోజు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. కాకపోతే మధ్యలో ఒకటి చెప్పారు చూడండి మేడం, అక్కడ మిస్ అయ్యాను. ధ్యానం చేస్తూ మధ్యలో ఏదో అడగాలి అని చెప్తున్నారు చూడు మేడం, అక్కడ మిస్ అయ్యాను మేడం. సంకల్పం మనకి ఏదైనా మార్చుకోలేకపోతున్నాము. ఇక్కడ సిచ్యువేషన్ మనం మన వల్ల కావట్లేదు. ఇంట్లో వాళ్ళను అంగీకరించడమే కానీ, లేదా మన ఆత్మలో మార్పు అంటే ఇప్పుడు డ్రీమ్స్ ద్వారా మనం చూసుకుంటాం కదా, కొన్ని మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేకపోతుంటాం. ఆత్మలో ఉన్నత ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ గా ఉండం, లేదా ఇక్కడ బాగుంటాం కానీ ఆత్మలో బాగుండం. అప్పుడు మనం మన ధ్యానం మధ్యలో సంకల్పం చెప్పుకోవాలి, నేను ఇలా ఉండకూడదు. ఒకవేళ బాధ వచ్చింది, ఏదైనా ఇంట్లో చిన్న సంఘటన జరిగినా కొంతమంది బాగా ఎమోషన్ అవుతుంటారు, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఒక సమస్య వచ్చింది అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒకటి నేర్పించడానికి సమస్య వచ్చింది.
అవును మేడం. అంటే మనం ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోలేము. అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే. ఒక సిట్యుయేషన్ వచ్చింది అంటే ఇది నేనే తీసుకొచ్చుకున్నాను కదా! నా ఎదుగుదల కోసము. ఇలా వచ్చినప్పుడు నేను బాధల్లో పడకుండా నేను దీన్ని ఎలా నా జ్ఞానంతో బయటికి రావాలి. ఈ సమస్య నాకు ఎందుకోసం వచ్చింది? దీని ద్వారా నేనేం నేర్చుకుంటానో అన్న బ్యాలెన్సింగ్ నాకు రావాలని ఇలాంటిది ఏది మనం నేర్చుకోలేకపోతున్నామో ధ్యానం మధ్యలో చెప్పుకోవచ్చు. ఓకే మేడం. అంటే బ్యాలెన్సింగే రావట్లేదు. ఎమోషనల్ అవుతున్నాను. వస్తుంది. వచ్చినప్పుడు అది అది ఎదురుగానే టెస్టులు వస్తున్నాయి మేడం. అదే అంతే. లైవ్‌లో రావాలి గదా! అదే గదా ఎదుగుదల ముఖ్యంగా. ఆత్మలో పాస్ అవుతామంటే అదొకటి టెస్ట్ పాసా, ఫెయిల్ అన్నది. లైవ్‌లో టెస్ట్‌లు జరిగితేనే గదా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటామన్నది. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సుచిత్ర మేడం. మేడం క్లాస్ చాలా బాగుంది మేడం. థాంక్ యూ సార్. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది నచ్చింది. డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి. థ్యాంక్ యూ. థాంక్ యూ. మాస్టర్స్ ఇంకా మీకు ఏ పాయింట్ అయినా నచ్చినా కూడా చెప్పండి మాస్టర్. మనసు గురించి కానీ చెప్పిన పాయింట్స్ ఏది తీసేయనికి లేదు, అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే చాలా మంది మనసుని తొక్కు పెట్టాలి, మనసు మాట మనం వినకూడదు అని చాలా మంది మనసు అసలు ఉండకూడదు అని అంటారు. అది చాలా తప్పు. మీరు చెప్పినట్లుగా మనసు ఉండాలి. మనసు ఉంటేనే కదా మనం ఏదైనా ఆలోచించాలా చేయాలన్నా కూడా ప్రతిదానికి మనం మనసుతోనే మంచి చెడు అనేది మనం ఆలోచిస్తాము. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారు. హలో, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ మానస ఈవినింగ్ మేడం. మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. చాలా బాగుంది మేడం. మనసు అనేది అదే ఎటు పోతుంది ఏందనేది అర్థమైతలేదు ఇప్పుడు. దాని గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది మేడం. నేను క్లాస్ ఈ రోజు నుంచి అటెండ్ అవుతున్నాను మేడం. 15 days అయింది. అదే అసలు ధ్యానం చేసుకోవాలా, పూజ చేసుకోవాలా ఏందనేది కూడా అయోమయం. ఈ క్లాస్ తోటి మనసు మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది మేడం. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం. వరలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ బాగుంది ఈవినింగ్ మేడం క్లాస్. చాలా రోజులైంది క్లాస్ కి రాక. ఈ రోజు టాపిక్ చూసేసరికి అటెండ్ అవ్వాలనిపించింది. అదే అసలు 1 month నుంచి అసలు ఈ మనసే బాగుండట్లేదు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు నా కోసమే వచ్చినట్టుంది టాపిక్ అన్నట్టు అనిపిస్తుంది. అదే అనుకుంటాను, అసలు నిజంగా మనసు అని కాదు, ఏదైనా ఇప్పుడు ప్రతి పదానికి కూడా అన్నిటికీ మనం ఎక్స్ప్రెషన్ చేసేదాన్ని బట్టి తెలుస్తది. ఇప్పుడు మనసు, దుఃఖం, బాధ, సంతోషం ఇలాంటివి కనిపించవు కంటికి. దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ అది మీరు క్లాస్ చెప్తుంటే అదే అనుకున్నాను అనమాట. అయితే అదే మనసు కూడా డ్యూల్ రోల్ చేస్తది నిజంగా కూడా. ఒక్కోసారి ఇది చెయ్యి అంటది, ఇది చెయ్యొద్దు అని అంటది. మంచిని చెడుని ఆలోచిస్తది. నాకైతే నువ్వు ఇట్లా ఎందుకు ఆలోచించినవి, ఇట్లా జరగొచ్చు కదా అని చెప్పేస్తది. మీరు ఆ టాపిక్స్ చెప్తుంటే ఇట్లా అనిపించింది అనమాట నాకు. నిజంగా కూడా ఇది జరుగుతుందా మేడం చెప్పింది అని అనుకున్నాను. నాకు అవుతుంది కాబట్టి అనిపించింది. బాగుంది మేడం. థ్యాంక్ యూ.